ఎయిర్ హోస్టెస్ కోర్స్ ఒకటి ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. మా ఫాదర్ అన్నారు, ఎందుకు ఎయిర్ హోస్టెస్, నీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళు అని అన్నారు. ఆయన అన్న మాట ఈరోజు ఇలా. కానీ ఈరోజు ఇది ఇంత అవుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా చిన్న చిన్నవి ఉంటాయి స్టిచ్చింగ్లో, ఇదిగో నువ్వు ఇలా పెడితే ఈ షోల్డర్ అనేది ఇలా జారదు, ఇలా పెడితే అలా ఉంటుందని. మా మాటలు ఇవే ఉంటాయి, మా పిన్ని మా పెద్దమ్మ మావి ఈ చిన్న చిన్నన్ని వాళ్ళు చెప్తారు. అండ్ వాళ్ళ షాప్స్కి కూడా వెళ్ళేదాన్ని నేను. మీరు ఇప్పుడు ఇట్లా జనరల్గా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం మనం, సో మీరు అందరు బ్లౌజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనుకుంటా. అట్లా వెళ్ళిపోతాయి. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంతమందిలో బ్లౌజెస్ మీదకే వెళ్తుంది మ్యాక్స్ మీకు. అంటే బ్లౌజెస్ అంటే అనుకుంటారా వీళ్ళ బ్లౌజ్ బాగాలేదు, వీళ్ళ బ్లౌజ్ ఇంకా ఇలా బాగా చేస్తే బాగుండు, ఇంక ఇట్లా స్టిచ్ చేస్తే బాగుండు అన్న థింకింగ్ వస్తుందా? వస్తుంది. అండ్ క్లోజ్గా ఉన్నారనుకో వాళ్ళకి నేను చెప్పేస్తాను ఇమీడియట్గా చెప్తాను. కానీ నాకు ఎప్పుడు వాళ్ళు ఇలా వేసుకుని ఇలా వేసుకోవాలి అని ఉండదు. నేను ఎప్పుడు సింపులే టిల్ నౌ. నేను మగ్గం బ్లౌజ్ కూడా నేను వేసుకోను, ఎందుకంటే మగ్గం బ్లౌజ్ చూసి 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 అసలు మగ్గం బ్లౌజ్ కూడా ఇప్పటి వరకు కుట్టించుకోలేదు నేను. ఓకే. కానీ వాళ్ళందరివి చూస్తుంటే అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎక్కడ కుట్టించారు, ఎందుకు ఇలా కుట్టారు, ఎందుకు ఇలా ఉంది, అది ఇది అని కూడా నా మైండ్లో వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్, అది ఆపలేం మనం.